మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. చాలా తక్కువ మంది చెప్పారు. అందరికి వందనాలండి. దేవుని మహాకృప, వేరు వేరు అనుభవాల్లో, వేరు వేరు విశ్వాస ప్రమాణాల్లో, వేరు వేరు సేవా నేపథ్యాలలో, చివరికి వేరు వేరు రక్షణ అనుభవాలలో కూడా పుట్టి పెరిగిన మనల్ని ఒక్క శరీరం అందలి అవయవాలుగా మార్చిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనందరము ఒక్క తోటలో పనిచేసే సహోదరత్వాన్ని మనకు ఆపాదించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన లోపములను కాల్చి పరిశుద్ధపరిచి శ్రేష్టమైన పరిశుద్ధమైన తన శరీరములో రక్తములో మనకు పాలు పంపులు దయచేసిన దేవునికి మరొకసారి మనందరము స్తోత్రం చెల్లిద్దాం. సహవాస సేవకుల కుడికిలో మనకు కీలకమైనది మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, మన పరిచర్ల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ ఫెలోషిప్ మీటింగ్. దేవుని బిడ్డలారా, రెండవది మనము కలిసి దేవుణ్ణి ఆరాధించుట. మూడవది మనము ప్రభు శరీరములో రక్తములో పాలు పొందుట. నాలుగవది కలిసి ప్రేమ విందులో పాలు పొందుట. 3 అయిపోయాయి, ఇంకొకటే మిగిలింది. కనుక కార్యక్రమం మ్యాక్సిమం అయిపోయినట్టే. మరీ ఇంత త్వరగా పంపించడం బాగోదు కాబట్టి మొదటి 3కి 4కి మధ్యలో కొన్ని కార్యక్రమాలు పెట్టాను. అలా చేయకూడదు కదంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం ప్రకారం 9వ అధ్యాయం ప్రకారం యెరూషలేమును 9 వారాలు పూర్తయ్యాక చాలా సంవత్సరాలకి 70వ వారం స్టార్ట్ అవుతుంది. అరవై 9వ వారం అయిపోగానే 70 స్టార్ట్ కాదు. అదేంటి అంటే దాని పేరు ప్రవచన వారం అంటారు. ఆ లెక్క వేరు. సంవత్సరం వేరు, ప్రవచన వారం వేరు. ఆ లెక్కలన్నీ ఎరిగిన దైవజనులు కనుక ఈ లెక్క మీకు అర్థం అవుద్దని నమ్మి నేను ఈ గ్యాప్ తీసుకుంటున్నాను. ఇది ప్రసంగ సభ కాదు కాబట్టి ప్రసంగం చెయ్యను. కానీ మనం ఏదైనా ఒక మాట పట్టుకొని వెళ్ళకపోతే మనకి వెలితిగా ఉంటుంది. వాక్య ప్రేమికులం మనం. ఇంకా చెప్పాలంటే వాక్యం పిచ్చోళ్ళం. వాక్యం చదవకపోతే, వాక్యం వినకపోతే మనకు నెమ్మది ఉండదు. అంచేత తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టువాడే నమ్మకమైన పనివాడు అనే మాట దేవుడు మన కొరకే చెప్పాడు. బాధ్యత కలిగిన పనివాడిగా ఏమండి, మీ అందరినీ అతిథులుగా గౌరవిస్తూ శారీరక ఆహారాన్ని మీకు ఇచ్చే ముందు ఆత్మీయ ఆహారంగా ఒక మాట కూడా ఇవ్వాలని నేను ఆశపడి ప్రసంగం చెయ్యకూడని సమర్పణలో ఏదో ఒక మాట ఇవ్వాలి అనే నిబద్ధతతో ఓ మాట మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు, కానీ దేవుని వాక్యం గనక మీతో పంచుకోవాల్సి వస్తుంది. ఈ జనవరి మొదలుకొని ఈ వాక్యముల విషయమై ప్రభు నన్ను సంధిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలం వరుసగా ఈ ఉపదేశాలను సభలలో, సమావేశాలలో మాట్లాడుతూ వచ్చాను. అవి మీ ముందు తీసుకొస్తున్నాను. దయతో ఒకసారి చూడాలని కోరుతున్నాను. యూదా పత్రిక 12వ వచనం. వీరు నిర్భయముగా మాతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగొరుక్కువారై
సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఎవరి కొరకో గాఢాంధకారము భద్రము చేయబడి ఉంటే నిత్య జీవమునకు ఎంపిక చేయబడ్డ మనం ఎందుకు ధ్యానించాలి? ఈ లిస్టులో ఉన్న వారంతా గాఢాంధకారము కొరకు భద్రం చేయబడ్డవారు కదా. మనము లోకము పుట్టింది మొదలుకొని తండ్రి చేత సిద్ధపరచబడ్డ స్వాస్థ్యాన్ని పొందటానికి ఎంపిక చేయబడ్డవారం కదా. మనము దాని మీద ఎందుకు దృష్టి పెట్టాలి అని అడిగితే, వారెవరు అని అడిగితే అక్కడ 3 పేర్లు రాయబడ్డాయి. ఒకరు కయీను, 2 బిలాము, 3 కోరహు. కయీను మొత్తం మానవ సంతతిలో మొదటివాడు, జ్యేష్ఠుడనదగిన వాడు. బిలాము ఆ కాలములో దేవుడే తన ఇంటికి దిగి వచ్చి మరి కూర్చొని మాట్లాడే అంత స్థాయి కలిగిన వాడు. కొన్ని వేల సంవత్సరముల తరువాత జరగబోతున్న సంగతులను తేటగా ముందే చూసి విస్పష్టముగా చెప్పగలిగిన వాడు. ఇది కన్నులు తెరిచిన వాని దేవోక్తి మీరు వినాలి అని గర్జించగలిగిన స్థాయి ఉన్నవాడు. 3వ వాడు, ఈ లోకములో దేవుడు మనుషులను ఇశ్రాయేలులో నుండి లేవీలను ఏర్పాటు చేసుకుంటే ఆ లేవీల్లోనే కహాతీయులను మరింత ప్రత్యేకపరుచుకున్నాడు కదా. ఆ కహాతు వంశానికి చెందిన కోరహు. అంటే ఎవరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడిందని చెప్పాడో ఈ సర్వశ్రేష్ఠ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు వాళ్ళు. సామాన్యులుగా లెక్కించబడవలసిన వారు కాదు. చాలా గొప్ప దైవజనులు, నేటి మన భాషలో చెప్పాలంటే ప్రఖ్యాతులు చెందిన వారు, సుప్రసిద్ధ దైవజనులు. దేవుడే దిగి వచ్చి ఒక దైవజనుడు ఎంట కూర్చొని మాట్లాడుతున్నాడు అంటే ఆ వ్యక్తి స్థాయి ఎంతో గొప్పది. మొత్తం ప్రత్యక్ష గుడారపు సేవలన్నిటిలో మహిమ గల మందసమును మోసే కహాతీయుల వంశం ఎంత గొప్పది. అంటే అంతకన్నా ఇక లేదని చెప్పే టాప్ దైవజనులు వాళ్ళు, ది బెస్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళు. వాళ్ళని దేవుడు ఎలా పోల్చి మాట్లాడాడంటే, 2 సార్లు చచ్చిపోయిన చెట్లు, నిర్జల మేఘములు, తమ అవమానమును నురుగుని వెళ్ళగక్కే సముద్రపు అలలు, మార్గము తప్పి తిరుగు చుక్కలు అని చెప్పాడు. వాళ్ళు ఎప్పుడూ అయిపోయారు కదా అంటే కాదు, ఇలాంటి వారు కొందరు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారని చెప్పాడు. ఆ విందు పేరే ప్రేమ విందు. అందులో ఉన్న 3 ఒకడు తన సహోదరుని కూడా ప్రేమించలేని వాడు, చంపేసేంత ద్వేషం ఉన్నవాడు. ఆ విందు పేరు ప్రేమ విందు. అందులో 2వ వాడు దేవుని కంటే డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నవాడు. ఆ విందే ప్రేమ విందు. అందులో 3వ వాడు తనకు అనుగ్రహించబడ్డ మహిమ గల సేవ కంటే నాయకత్వాన్ని, పెత్తనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నవాడు. అలాంటి వారు మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారని చెప్పాడు. వారిని వెతికి పట్టుకోవాలని ఆసక్తి కానీ తాపత్రయం నాకులే. నేను ఎంతసేపు పరిశుద్ధుల్ని, ప్రార్థనా పనులని, ప్రయోజనకులను, పాత్రలను వెతికి పట్టుకునే ప్రయత్నంలో ఉంటాను. దొంగలను వెతికి పట్టుకునే పనులు నేను ఉండను. ఇన్ఫాక్ట్ దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. నా పన్నది కానేక. వారి పాపం వారిని పట్టుకుంటుంది, నాకేం పని మధ్యలో. కానీ ప్రయోజనకరమైన బెసలేలు వంటి వారిని, ఆమేన్, మంచు కాలములో బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపగలిగిన బెనాయా వంటి వారిని నేను వెతికి పట్టుకోవాలి. చాలా మంది అంటారు, అన్న బానే పరిచయం చేస్తున్నాడు కానీ తనతో ఉన్నవారే తన వెనక గోతులు తవ్వుతున్నారని, కుట్రలు పన్నుతున్నారని, విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతున్నారని, అట్టి వారితో చట్టాపరలు తిరుగుతున్నారని. అన్నకి తెలియదు. నిజమే, తెలియదు.
ఒకళ్ళు తెలిస్తే కూడా నేనేం చేయను. తెలియదు నిజమే, తెలిస్తూ కూడా నా స్పందన ఇంతే. చాలా సంవత్సరాల క్రితం నా మీద విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తులకు స్పందన ఇమ్మని నన్ను కోరితే అందరూ, నేను చెప్పిన జవాబు అందరికీ విఖ్యాతి చెందినది. ఏమిటది? స్పందించకపోవటమే నా స్పందన. నేను స్పందించకపోవడమే దూషించే వారి సహనానికి పరీక్ష. వాడు ఇప్పుడు ఏమంటాడు చూద్దాం, వాడి సంగతి తెలుద్దామని అలిసిపోయి మళ్ళీ కొత్త పాట అందుకున్నారు తప్ప పని అవుతలేదు. నేను ఈ రోజున సేవకులారా, మనలో ఎవరము కూడా కాయలు రాలి ఫలములు లేక 2 సార్లు చచ్చి వేళ్లతో పెళ్ళకివ్వబడి చెట్టులా బతకూడదు. ఒకసారి చచ్చినాలమే ప్రభు మనల్ని బ్రతికించాడు. మళ్ళీ చావకూడదు, నిత్య జీవం కలిగి బతకాలి. కాయలు రాలుతుంటే జాగ్రత్త పడిపో, ఫలములు లేకుండా ఉన్నవాడే జాగ్రత్త పడిపో. ఇక రెండో మరి సావడానికి రెడీగా ఉన్న భయపడిపో. మరెన్నడూ వండుకున్న మరణాన్ని మింగివేసిన శక్తి గల దేవుని సేవలో ఉన్నావు నీవు. ఆత్మ సంబంధమైన చావును నువ్వు ఆహ్వానించలేవు కదా. రెండవ మారు చచ్చిపోతే చెట్టు కాలిపోవడమే, గాఢాంధకారం అగ్గిరికొండమే. ఆ రెండవసారి చచ్చిపోయే పరిస్థితి ఏమిటి? కాయలు రాలుతున్నాయి అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, అమ్మో తేడా వస్తుంది. ఫలములు లేకుండా పోతుందా? నీ సేవకి, నీ పరిచర్యకి, నీ ప్రార్థన జీవితానికి, పరిశుద్ధతకి, వ్యక్తిత్వానికి ఫలం లేకుండా పోతుందా? భయపడిపోవాలి, అమ్మో తేడా జరుగుతుంది. రెండవసారి కానీ చచ్చామా ఇక నరకమే. ఒకసారి చచ్చిపోయే ఉన్న మనందరం ఆయన వచ్చి మన తరపున చనిపోయి మనల్ని మరలా జీవంలో తీసుకొచ్చాడు. ఇక రెండోసారి చావు రాకుండా జాగ్రత్త పడిపోవాలి. నిత్యము జీవం మనలో తొలికిసలాడేలా చూసుకోవాలి. అందులో భాగమే ఇప్పుడు మనం పాలు పొందిన ప్రభు శరీరం, ప్రభు రక్తం. ఆయన ఏమన్నారు? నా శరీరము నిజమైన ఆహారం, రక్తం నిజమైన పానం, తీసుకునేవాడు నిత్య జీవము కలిగిన వాడు, వాడిలో వాడు జీవము కలిగిన వాడు అవుతాడు. అంత్య దినమున లేపబడే పునరుత్థాన శక్తి గలవాడు. ఒకటి కాదు, ప్రతి దైవజనుడికి నేను చెప్పే మాట ఒకటే, మీరు మోసుకెళ్ళవలసిన సందేశం ఒకటే, రెండవసారి చావకుండా జాగ్రత్త పడిపోవాలి. కడుపు నిండా భయంతో మనం వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఆమేన్, హల్లెలూయా. రెండవది, నిర్జల మేఘంగా బతకొద్దాం. ఒక మేఘములో నీరు లేకపోతే చెరిగిపోద్దని యోబు 26:8 చెప్తున్నాడు. గాలి ఎట్టుబడితే అటు కొట్టుకుపోద్దని యోధాపత్రిక 12లో చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఎవడేది మాట్లాడుతుంటే, ఎవడేది చెప్తుంటే, ఎవడేది మాట్లాడుతుంటే ఎటు బడితట్టు కొట్టుకుపోయేవాడు ఎవడా అని అడిగితే నిర్జల మేఘం. ధూళి వంటి వాడిని ప్రభువా, ఇసుక రేణువు వంటి వాడిని ప్రభువా, మట్టిలో దొరికే పురుగుని ప్రభువా నువ్వు ఏడుస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను తీసుకెళ్ళి ఆకాశంలో ఒక మేఘంగా మార్చాడు. తన సంఘంపై వర్షించాల్సిన నీవు, కరువు తీరా నీళ్ళు ఇవ్వాల్సిన నీవు, జనముల ఆకలి తీర్చాల్సిన నీవు, కరువు సీమను సస్య శ్యామలుగా ఫలముగా మార్చవలసిన నీవు నిర్జల మేఘంగా బతికితే ఎలాగా? నీలో ఉండాల్సిన ఏమిటి? ఆ జలం ఏమిటి? వాక్యం ఏమిటా జలం? పరిశుద్ధాత్మ అభిషేకం. వరదలు వచ్చినప్పుడు వీధులన్నీ జలమయమైపోయాయి, పొలాలు జలమయమైపోయాయి. ఆ జలమయం అన్న పదాన్ని నేను ఇప్పుడు పెట్టుకుంటాను పక్కన. జలమయం అవ్వాల్సింది మనం అంతరంగంలో కదా. మొన్న మధ్య ఆ సెమినార్లో మాట్లాడుతూ 3 జలాలు చెప్పాను. 1 వాక్యం, 2 పరిశుద్ధాత్మ, 2 కన్నీరు. ఈ 3 జలములు మనలో ఉండాలి. దేనికి కొరత లేకపోతే జలము లేని మేఘం, నిర్జల మేఘం. ఏదో గాలి కొట్టుకుపోతావు, ఎక్కడ దగ్గర చిరిగిపోతావు. నీవు కొట్టుకుపోయి చెరిగిపోయే మేఘం కాకూడదు. నీవు సేవ చేస్తున్న ప్రాంతంలో ప్రజలు కలువు తీర వర్షించే మేఘం అయిపోవాలి. కనబడ్డానికి అరిచేయంత కనపడ్డా కాసేపటికే కారు మేఘంగా మారి ఆకాశము తలముకొని మహావర్షమును కురుమరించే మేఘం అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఇక మూడవ కేటగిరీ ఏంటంటే తమ అవమానమును నురుగుని వెళ్ళగొక్కు సముద్రపు అల. ఒక దైవజనుడిని అలా పోలిస్తే ఎంత బాధ అనిపించిందో నాకు. ఈ ప్రపంచ మానవుల్లో మొదటివాడు. పాత నిబంధన చరిత్రలో దేవుడే దిగివచ్చి ఇంట్లో కూర్చొని మాట్లాడే రేంజ్ ఉన్నవాడు. మహాపరిశుద్ధమైన సేవలో మందస్సమును మోసే కెపాసిటీ ఉన్నవాడు. ఎలా పోల్చుకున్నాడు తెలుసా? ఆడ సముద్రపు అల్ల అంటాడండి. ఇందుక బతుకు చెప్పండి. అప్పుడు ఎగిరి పట్టమే బతుకు. నురగలు కక్కుతూ ఉంటాడంట కదా. ఏమిటో తెలుసా? తన అవమానాన్ని కక్కుతూ ఉంటాడంట. ఈ పోలిక మనదా? కాదు, బైబిల్ చెప్తోంది. తమ అవమానమును నురుగును వెళ్ళగక్కు సముద్రపు అల. లోపల మసిలిపోతుంటాడనమాట, మరిగిపోతుంటాడనమాట. పొర్లి ఒడ్డుకొచ్చేప్పుడు నురగ. ఇది వేరొకటి కాదు, తన అవమానాన్నే అలా నురగలా కక్కుతూ ఉంటాడంట. ఇలా ముగ్గురే కదా దేవుడు చెప్పింది పేర్లు. పెద్దోడు అడుగుతాం, ఏంట్రా నీ అవమానం అని. నా అర్పణ అంగీకరించదు, ఆడదా అంగీకరించాడు. నిజంగా దేవుడు కయ్యని అవమానపరచలేదు. ఇది కాదు నానా బలి అర్పించే విధానం. దేవునితో మానవుని సంబంధం నెలకొల్పబడేది వస్తువుల చేత కాదు, నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తంతో. నువ్వు బంగారం పట్టుకు, చాలా మంది అంటారు కూరగాయలు పెట్టాడు కదా. కూరగాయలు కాదు పిచ్చి మొహం. బంగారం పెట్టినా వర్కౌట్ అవ్వదు, వచనాలు పెట్టినా వర్కౌట్ అవ్వదు. అటు నాన్ వెజిటేరియన్ ముఖం కూడా కనుక కూరగాయలు కాబట్టి ధృవీకరించి అంటాడు నీసు ముఖం వేసుకొని. సిద్ధాంతం అది కాదు. Even it is gold, platinum, whatever it is, diamond, it will be rejected by the Almighty God, because the only way to reach God is the precious blood, holy blood. పరిశుద్ధ రక్తంతో దేవుని దగ్గరికి వెళ్ళాలి ఎవడైనా, వేరే పద్ధతులు అవ్వదు. నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము తప్ప ఇంకోటి ఛాన్స్ లేదు. ఓహో, ఇట్లతో రాకూడదు అన్నమాట. ఆడుకొని ఆడి తెచ్చా, నా కొని నేను తెచ్చాను, ఇది కాదు, రక్తంతో రావాలి అని అర్థమైపోయి 1 minute ప్రభు అంటే ఎవడాడు దేవుడు? ఈడుండేసిన కూర ఆడు తీసేసుకున్నాడు, కానీ ఆడు గొర్రె పిల్లలు తెచ్చుకోవద్దు కదా, సన్నాసి రకం కాకపోతే. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఆడు అడిగేశాడు కదా, లేకపోతే ఇంటి అడగొచ్చు కదా. అరే తమ్ముడు గొర్రె తర్వాత ఎత్తాను నీకు, కానీ కూరగాయల సంతలో అమ్మేసి నీ గొర్రె డబ్బులు ఇచ్చేత ముందు గొర్రె ఏంటి ఎవడాడు? తెలియచేట్లు లేవు. కోపగించుకొని మొహం మడుచుకొని కూర్చున్నాడు. పని హిమాలయుడు బాగానే వదిలేశాడా? మహాప్రేమ గల దేవుడు. అంగీకరింపబడిన వాడికేమో ఒక సూచన పంపాడు, వీడి దగ్గరికి పలసరికి వచ్చేసాడు. అదేంట్రా పెద్దవాడా, నువ్వు అట్టుంటే అట్రా, కోపగించుకోవటం ఏంట్రా, ఆయనకు అవసరం అబ్బచ్చిలు అంటాం. దేవుడే దిగి వచ్చి బతి వల్ల ఎప్పుడన్నా సోయి ఉండాలిరా. అసలు నిన్ను అవమానపరిచింది ఎవరో? నీకు ఎప్పుడు అవమానం జరిగింది? నీ అర్పణ అంగీకరింపబడలేదంటే అంగీకరించబడి అర్పణ పెట్టు, అయిపోద్ది. దానికి ఎంత తక్కువ? ఓ ఇంతే కదా, నీకు గొర్రెపిల్లని పట్టుకొచ్చి నువ్వు బలిపేరు పెడితే పని అయిపోద్ది కదా. తప్పు నాన్న, అలా ఉండొద్దురా, నువ్వు డల్గా ఉండొద్దురా, తలదించుకోవద్దురా, అటు చేయబాకరా, బయటికి వెళ్ళబాకరా, నేను చెప్పినట్టు ఇంట్రా. ఇన్ని చెబుతుంటే అసలు ఎండా మనిషి, ఎన్ని దేవుడే మాట్లాడుతుంటే కూడా అసలు పట్టించుకోకుండా తన మైండ్లో ఫిక్స్ అయిపోయింది చేసేవాడు, మరి ఏమైపోతాడండి? కయ్యనే అవుతాడు. చిత్రం ఏంటంటే ఏబేల్ కంటే ఎక్కువ కయ్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదే రైట్. ఎందుకంటే దేవుడు నశించిపోయేవాడికి అడ్డుపడే ప్రేమ కలిగిన వాడు. ముందాడితో మాట్లాడతాడు. వీడు ఎలాగో కుదురుగా ఉన్నాడు, తల మాడదాం వీడితో, ముందు వెళ్ళిపోయేలా ఉన్నాడు, వీడు ఆపాలని ఆయన దిగొచ్చి అంత మాట్లాడిన శిలతరించుకొని వెళ్ళిపోయి చంపేసి అప్పుడు ఏడుతున్నాడు, అయ్యో నా దోష శిక్షని భరించాలని. ముందు ఏడిద్దా ఏడిపోయేదో. మరి బిలం గారికి ఉన్న అవమానం ఏంటంట? కత్తి నా చేతులను చంపేది నీ పాటికి అన్నాడు. ఎవరిని? ఏం అంత ఫీల్ అయిపోతున్నావు ఏంటరా? నీకు వచ్చిన బాధ ఏంటి? ఈ గాడిదంట ఈడిగాడిది దూసిన ఖడ్గము చేత పట్టుకున్న యెహోవా నిలబడితే ఆయన కూడా ఎదురెళ్ళాలంట. ఈ గాడిది కొంచెం భయం కలిగింది,
ఈ గాడిద మీద ఉన్నోడికి భయం లేదు. నేను అందుకని మన లోగో అది పెట్టాను ఐఎఫ్జేకి. ఆ గాడిద మన మీద కూర్చున్నవాడు ఎవరో యోధా గోత్రపు సింహం. కొన్ని వందల సార్లు చెప్పినా ఇంకా కొత్తగా ఎవరిని వస్తే వారి కోసం చెప్తున్నాను. ఆ గాడిద నేనే, ఆ గాడిద నువ్వే. మన మీద కూర్చున్న వ్యక్తి యోధా గోత్రపు సింహం. 2 పాయింట్లు ఇందులో. ఒకటి, మన మీద కూర్చున్న సింహం కనుక గాడిద ఎదవేసలు వేయకూడదు. ఒక్కడు కొడితే వాళ్ళు చచ్చూరుకుంటాం. మన మీద ఉన్నది ఎవరో, నడిపించేది ఎవరో, అథారిటీ ఎవరిది, ఎదవేసలైతే ఏమవుతాం? అది మనల్ని ఎవడో వచ్చి ఏం చేసేక్కర్లేదు, తేడా వచ్చి ఈయన కొట్టేస్తాడు. మరి కడవరి దినములలో ఎంతో అంతెందుకు, గోమె కూడా దెబ్బ చేసిపోతాం. మన మీద ఉన్నది ఎవరో అంటలేదు. అందుకనే చాలా మంది ఆ డేంజర్ తెలిసి ఏదో రాజకీయ నాయకులు జెండా అన్నా మోతున్నారు, కానీ యేసుబాబుని మోతలేదు ఒకడు. ఎందుకంటే సింహం కదా చంపేతాడు, ఎందుకు వచ్చిన సోమని. ఏదో పార్టీలో చేరిపోయి పదవి తీసుకుని కండవ కప్పించి జెండా వేసేసుకుంటే రేపటి కాడు ఏదన్నా మరి వచ్చినప్పుడు, ఏదన్నా వచ్చినప్పుడు వస్తారు. మరి ఆయన వస్తే శేఖర మొహం వేసుకొని పనికి మళ్ళీ పని. వీళ్ళకున్న అవమానం ఏంటండి? గాడిద నా మాట వింటలేదు, ఇంకేం లేదు అడిగింది. ఆడికి అవమానం ఏంటి అసలు? ఆఫ్టర్ ఆల్ గాడిద నా ముందు ఎంత అంటే నువ్వు చూడలేదు, చూసేంత. నీకు లేని దేవుని భయం కలిగినంత. డబ్బుదారులో నీవు పొలములోనికి గాడిద, యేసు రక్తమే చెయ్యం. ఏం చెప్పమంటావు? గాడిదే ఎంత తిన్నగా పొలానికి వెళ్తుంది, నువ్వు ప్రవక్తే తిన్నగా డబ్బు వెనకాల పోతున్నావు. ఆఫ్టర్ ఆల్ గాడిద నా మాట వింటలేదని గాడిద మీద ఓ నురగలుగా ఎక్కేస్తున్నాడంట. ఇంకొకడు ఉన్నాడు చివరిలో, ఎవడు ఎవరు ఆడి బాధ ఏంటి? దగ్గర ఇంచుమించు నా దగ్గర 250 మంది ఉన్నారు, అయినా సరే నాకు నాయకత్వం లేదు. గుంపును పోగేసి ఉండాల నాయకుడు ఎట్ సార్ ఇది? నేను 200 మోషకు వ్యతిరేకంగా 250 మంది లాగా మామూలు విషయం కాదు ఇది. వాళ్ళు కూడా అల్లంట పౌలు కాదు, ఇశ్రాయేలీలలో ప్రసిద్ధి నొందిన వారు ప్రధానులంట. అలాంటి వాళ్ళు 250 మందిని లాగాడాడు, అయినా యేసుప్రభు చేయి కొడుతున్నాడు. ఆఫ్టర్ ఒక సముద్ర పల్ల నురక్కక్కుతున్నావు నువ్వు అంటున్నాడు. నేను చెప్పే సువార్త అంటే నురగలు కక్కితే లాస్ట్ అది. గొల్లు చేసేవారిని పిలవటమే ఇక. యేసు రక్తమే నురగలు కక్కేస్తున్నాడు, ఇంకా డౌటే. నువ్వు నురగలు కక్కే ఒక అలగా ఉండకూడదు, గిన్నె నిండి ప్రవహించే నూనె కుండగానే ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. 4వది ఎవరు తెలుసా? మార్గము తప్పి తిరుగు చొక్క అనండి. మార్గం తప్పి తిరుగుతున్నారంట. నక్షత్రం అంటే ఎవరు? దేవుని వద్దకు జ్ఞానులను కూడా నడిపించేది నక్షత్రం. నక్షత్రమే దారి తప్పితే, ఈ బిలమన్నవాడు దారి తప్పడం కాదు, దారి తప్పించే రకం. దేవుడు ఆశీర్వదించిన వారిని శపించలేమనే సత్యాన్ని వంటపట్టుకొని ఏమంటాడు తెలుసా? నువ్వు 7 కొండలకి తీసుకెళ్ళినా 7 బలిపీఠాలు కట్టించిన పని అవ్వదు, కానీ దేవుడే వాళ్ళని శపించేలా చేయాలరా. అలా అయితే వర్క్ అవుతుంది. దేవుడు అలా చెప్పించాడు. ఒక చిన్న పాయింట్ ఉంది, ఏంటది? విగ్రహారాధన చేయితే దేవుడు కోపం వచ్చి చెప్పించేస్తాడు. మరి విగ్రహాలు చేయరు కదా, చేయనట్టుగా చేయరు. విగ్రహాలు చేయక్కర్లేదు, కానీ ఎవరైనా చేసింది ఇస్తే తినేసి పర్లేదని చెప్తే మెల్లిగా ఆయన కోపం వచ్చేస్తే చెప్పించేస్తాడు, మన సైడ్ అయిపోవచ్చు అన్నాడు. అంటే దేవుని సంఘము దేవుని కృపను కోల్పోయి దేవుని ఉగ్రత పాలైపోయే అత్యంత ప్రమాదకర బోధ చేయుచున్న దుష్ట బోధకులు, అబద్ధ బోధకులు. తింటే పర్లేదు అన్నాడు, ఏమీ పర్లేదు తినేయమంటాడు.
అంటే ప్లాన్ ఏంటి? అలా చేస్తే దేవుడు కోపం వస్తుంది, దేవుడే వాళ్ళని శపిస్తాడు, మనం సైడ్ అయిపోవచ్చు అని. దేవుడు వాళ్ళని శపిస్తే అలా శపించబట్టు కారణమైన నువ్వెలా సైడ్ వెళ్ళిపోతావురా? ఏయ్ తిన్నావా అంటే నేను కాదు ఏమన్నాడు, ఏయ్ తిన్నావా అంటే నేను కాదు సర్పమా ఎందుకన్నా, సర్పని ఎందుకు అడుగుతాడు? ఒక అయ్యగారు చెప్తాడు, సర్పమా ఎందుకు తినిపించావా అని అడిగాడు. దేవుడు అడగడు సర్పాన్ని. దాని దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఏంటి? డైరెక్ట్గా చెప్పించాడు. ఆదామని అడిగితే ఆదాం ఎలా చెప్పాడు, అమ్మని అడిగితే అలా చెప్పింది, అప్పుడు సర్పాన్ని అడిగితే సర్ప ఎలా చెప్పింది. ఉత్తిదే స్టోరీ, రచనా స్వరకల్పన గానం ఆడే. దేవుడు సర్పాన్ని అడుగుతాడండి, నువ్వు నా బిడ్డలను మోసగించేది కనుక ఇది మొదలుకొని పొట్టతో పోగుతావు, నాశనం అయిపోతావు అన్నాడు. మట్టి తిని బతిక అన్నాడు. డైరెక్ట్ చెప్పించేటమే. దేవుని ప్రజలను దారి తప్పిస్తే భయంకరమైన శిక్ష. పర్వాలేదు ఇది తినొచ్చు ఏమవ్వదు, దొంగ బోధలు చేస్తే చాలా ప్రమాదం. నిర్జల మేఘములను గురించి 2 సార్లు చెప్పిన చెట్లను గురించి సవిస్తరముగా మాట్లాడుతూ వచ్చిన నేను ఈ మధ్య మొన్న తెనాల్లో అవమానము నురుగులు వెళ్ళగక్కు అల గురించి మాట్లాడాను. ఇప్పుడు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఒక నక్షత్రానివి, దారి చూపాలి కానీ నువ్వు దారి తప్పించకూడదు. నువ్వే తప్పకూడదంటే ఇంకో 10 మందిని తప్పిస్తే ఎంత డేంజర్ అది. ఈ స్థితిలో ఎవరున్నా ఇక అవకాశం ఉండదు, గాఢాంధకారమే. సేవకులుగా మళ్ళీ అందరూ అడుగుతున్నాను, ఒకవేళ వాక్యమైన నీరు కానీ, ఆత్మ అనే నీళ్లు కానీ, కన్నీటి ప్రార్థన నీళ్లు కానీ లేని నిర్జల మేఘమా నువ్వు సెట్ అయిపోవాలి ఈ పూట. ఆల్రెడీ ఒకసారి సత్యనామే బ్రతికించాడు, మళ్ళీ నిర్జీవ స్థితి కనబడుతుందా, కాయలు రాలిపోతున్నాయేమా, జాగ్రత్త పడిపోవాలి. 3, నూనెను ప్రవహింపజేస్తున్న నూనె కుండవా, లేక అవమానమైన నురుగులు వెలగక్కుతున్న సముద్రపు అలవా? 4వది, ప్రజలను త్రోవ తప్పిస్తున్న బతుకేమన్నా ఉందా? ఈ 4 అనుభవాల్లో మనం సరిచేసుకొని సెట్ అయిపోతే మరలా మనం కృప పొందగలుగుతాం. అందరం దైవజనులు కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నావు చెయ్యి పైకెత్తు అనే పరిస్థితి ఉండదు. మిమ్మల్ని అవమానపరచడానికి కాదు, గౌరవించి ఘనపరిచి పంపడానికి పిలిచాం. ఒక్క నిమిషం తలలు వంచుకొని కళ్ళు మూసుకోండి. ప్రభువా, ఎవరు చెయ్యి పైకెత్తక్కర్లేదు, మనస్సులో నిర్జల మేఘానివా, 2సారి చచ్చిపోయేలా ఉన్న చెట్టువా, లేకపోతే చాలా విచారకరంగా అవమానమును నురుగును వెలగక్కుతున్న సముద్రపు అలవా, లేక మార్గము తప్పి తిరుగుతున్న చొక్కవా? నీ మట్టుకు నువ్వు లోపల ప్రార్థన చేసుకో. కృపగల దేవుని ఆత్మ ఈ విషయములో మనందరినీ సంధించున్నట్లుగా మనమంతా తలలు వంచి ఏకీపిస్తుండగా, ప్రియులు, సేవకులు, సహోదరులు, కోరంగిలో సేవ చేస్తున్న హోసన్న గారు ముందుకొచ్చి ఈ వాక్యము ఫలించినట్లుగా ఒక మాట ప్రార్థించాలని కోరబడుతున్నారు.